Hi friends, welcome back to our channel Sandeep English World. After watching this video, if you feel that it is informative, you can subscribe to our channel at once. Now coming to the present video, you can learn some examples about the present perfect continuous tense. ఇంతకుముందు వీడియోస్లో మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మొదలు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వరకు స్టేట్మెంట్స్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు. ఈ వీడియోలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ మరియు సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటారు. లుక్ ఎట్ ద బేసిక్ ఫార్ములా ఫర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. Subject plus have been or has been plus V1 plus ing. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ఉపయోగించి వర్బ్ యొక్క మొదటి రూపానికి ing యాడ్ చేస్తే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఫార్ములా. మరి ఈ టెన్స్ని ఎప్పుడు ఉపయోగించాలి మన డైలీ లైఫ్లో అంటే దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ యాక్షన్ దట్ స్టార్ట్స్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూస్ ఇన్ ద ప్రెజెంట్. ఎప్పుడో మొదలయ్యి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉండాలి. గతంలో అంటే గంట క్రితం కావచ్చు, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, 100 సంవత్సరాల క్రితం కావచ్చు, ఎప్పుడో మొదలయ్యి ఇప్పుడు నేను మాట్లాడే సమయం వరకు కొనసాగుతూ ఉంటే దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ బీన్ టీచింగ్ ద స్టూడెంట్స్ ఫర్ 34 years. నేను గత 34 సంవత్సరాల నుంచి విద్యార్థులకి బోధిస్తున్నాను. నేను టీచ్ చేయటం అనేది 34 years బ్యాక్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు నేను టీచ్ చేస్తూనే ఉన్నాను. We have been residing in Chirala for 30 years. మేము చీరాలలో 30 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము. రిజైడింగ్ నివసిస్తున్నాము, లివింగ్. మేము 30 సంవత్సరాల నుండి చీరాలలో నివసిస్తున్నాము. చీరాలలో రిజైడ్ అవ్వటం అనేది 30 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. స్టిల్ ఇంకా ఇక్కడ ఈ ఊర్లోనే ఉంటున్నాం. యూ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటిటివ్ ఎగ్జామ్స్ సిన్స్ 2015. 2015 నుంచి 2015 సంవత్సరం నుంచి నీవు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నావు. అంటే ప్రిపరేషన్ అనేది 2015లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇక్కడ ఈ టెన్స్లో 2 ప్రిపోజిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ అనే ప్రిపోజిషను, సిన్స్ అనేటువంటి ప్రిపోజిషన్. ఫర్ షోస్ పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ షోస్ పాయింట్ ఆఫ్ టైం. ఈ టెన్స్కు సంబంధించి 2 పదాలు చాలా ముఖ్యం. మనం మాట్లాడటానికే కాదు, రాయడానికే కాదు. టు ఫేస్ మెనీ కంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇన్ ద డేస్ టు కమ్. భవిష్యత్తులో నాట్ ఓన్లీ ఫర్ కంపిటేటివ్ ఎగ్జామ్స్ బట్ ఆల్సో ఫర్ ద అకాడమిక్ ఎగ్జామ్స్. విద్యా సంబంధమైన స్కూలు కాలేజీలో జరిపే పరీక్షలు మరియు పోటీ పరీక్షల్లో ఈ టెన్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. ఫర్ తర్వాత పీరియడ్ 1, 2, 3, 4 అంటే 1 hour కావచ్చు, 1 minute కావచ్చు, 1 second కావచ్చు, 1 day కావచ్చు, 1 week కావచ్చు, 1 year కావచ్చు. 1, 2, 3 అలా ఉంటే దాన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటాము. అలా కాకుండా పాయింట్, సర్టెన్ పాయింట్. సిన్స్ మార్నింగ్ ఉదయం నుంచి, సిన్స్ ఎస్టర్డే నిన్నటి నుండి, సిన్స్ లాస్ట్ వీక్ పోయిన వారం నుంచి, సిన్స్ లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం నుంచి, సిన్స్ 2015 నుండి అలా పాయింట్ తెలియజేసేటప్పుడు సిన్స్ ఉపయోగిస్తాం. They have been constructing the building since last year. వారు ఆ భవనాన్ని పోయిన సంవత్సరం నుంచి నిర్మిస్తున్నారు. పోయిన సంవత్సరం స్టార్ట్ చేశారు, ఇంకా కడుతూనే ఉన్నారు. My daughter has been working in Pegasystems for 2 months. మా కుమార్తె పెగాసిస్టమ్స్ అనే ఒక కంపెనీలో 2 నెలల నుంచి పనిచేస్తున్నది. Vinay has been suffering from a fever for 2 days. వినయ్ 2 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ టెన్స్ చూడండి. చాలా మంది ఈ టెన్స్కి బదులుగా ప్రెజెంట్ కంటిన్యూస్ ఉపయోగిస్తుంటారు.
చాలా మంది ఉద్యోగస్తులు లీవ్ లెటర్ మా బాస్కి లెటర్ రాసేటప్పుడు ఇలా రాస్తారు, ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ ఫీవర్ ఫర్ 2 days అంటూ ఉంటారు. ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ ఫీవర్ అంటే యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అ ఫీవర్ అట్ ద టైమ్ ఆఫ్ యువర్ రైటింగ్. మీరు రాస్తున్నప్పుడే సఫర్ అవుతున్నట్టు ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ ఫీవర్ అంటే. మళ్ళీ పక్కన ఫర్ 2 days అంటున్నారు. అలా ఫర్ 2 days, ఫర్ 1 week, అలా ఫర్ తర్వాత పీరియడ్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఈ టెన్స్ ఈ ఫార్ములా ఉపయోగించాల్సిందే. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ అ ఫీవర్ ఫర్ 2 days, యూ ఆర్ బౌండ్ టు రైట్ ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ అ ఫీవర్ ఫర్ 2 days. అలా ఫర్ పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్, పాయింట్ ఆఫ్ టైం వచ్చిందంటే ఖచ్చితంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనే రాయాలి. అండ్ డోంట్ యూజ్ ప్రెజెంట్ కంటిన్యూస్, యూజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ అ ఫీవర్ అన్నాం. మోడర్న్ యూసేజ్లో అ ఫీవర్, అ కోల్డ్, అ కాఫ్, ఇలా ఈ స్మాల్ ఎలిమెంట్స్కి ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయడం అనేది ద మోడర్న్ యూసేజ్ డిమాండ్స్. సో గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇక్కడ ఫీవర్ ముందు ఏ పెట్టారు ఏంటి, జనరల్గా డిజీజెస్ ముందు ఉండదు, పెద్ద పెద్ద డిజీజెస్ ముందు ఇలాంటి స్మాల్ ఎలిమెంట్స్ ముందు మాత్రం అ ఫీవర్, అ కాఫ్, అ హెడేక్, అ స్టమక్ ఏక్ అని ఖచ్చితంగా ఉపయోగిస్తాం. రోజా హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ ఫర్ అ లాంగ్ టైమ్. రోజా చాలా కాలం నుంచి సినిమాల్లో నటిస్తూ ఉన్నది. ఫర్ ఎ లాంగ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. మై ఫ్రెండ్ హ్యాస్ బీన్ వేస్టింగ్ హిజ్ టైమ్ ఫర్ మెనీ డేస్. మా ఫ్రెండ్ చాలా రోజుల నుంచి తన సమయాన్ని వృధా చేస్తున్నాడు. హియర్ ఐ హ్యావ్ టు యూజ్ వన్ వర్డ్, నాట్ ద, షీ. She has been facing many problems since her childhood. ఆమె తన బాల్యం నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నది. She has been facing many problems since her childhood. ఆ చైల్డ్హుడ్ అనేది ఒక పాయింట్ అన్నమాట. Since her childhood. It has been raining since morning. ఉదయం నుంచి వర్షం కురుస్తూ ఉన్నది. జనరల్గా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రెగ్యులర్ లైఫ్లో అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటాము. డే టు డే కమ్యూనికేషన్లో ఈ టెన్స్తో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ చాలా రేర్గా ఉపయోగిస్తాం. ఒకవేళ ఉపయోగించాల్సిన అవసరం వచ్చింది అప్పుడు ఏం చెప్పాం, సబ్జెక్టు పక్కన ఉన్నటువంటి ఆ హెల్పింగ్ వర్బ్ని ఇన్వర్ట్ చేస్తే మనకి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఇట్ అనే సబ్జెక్టు, హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఇలా ఇన్వర్ట్ చేస్తే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ వస్తుంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్. అలాగే హ్యాస్ షీ బీన్ ఫేసింగ్, మై ఫ్రెండ్ హ్యాస్ బీన్, హ్యాస్ మై ఫ్రెండ్ బీన్ ఫేసింగ్. ఇలా ఎస్ఆర్ నో టైప్. రోజా హ్యాస్ బీన్, హ్యాస్ రోజా బీన్ యాక్టింగ్. ఇలా సబ్జెక్టు ఈ పక్కన హెల్పింగ్ వర్బ్ని ఇన్వర్ట్ చేయటం వలన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ వస్తుంది. అలాగే ఇక్కడ సబ్జెక్టు పక్కన ఉన్నటువంటి ఆ హెల్పింగ్ వర్బ్ని ఇన్వర్ట్ చేస్తే ఐ హ్యావ్ బీన్ టీచింగ్, హ్యావ్ ఐ బీన్ టీచింగ్, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ వచ్చింది. దీన్ని ఇన్ఫర్మేషన్ క్వశ్చన్గా మార్చాలనుకోండి, వై హ్యావ్ ఐ బీన్ టీచింగ్, వేర్ హ్యావ్ ఐ బీన్ టీచింగ్, హౌ హ్యావ్ ఐ బీన్ టీచింగ్. మనకి అక్కడ క్వశ్చన్ అవసరాన్ని బట్టి ఆ క్వశ్చన్ వర్డ్ని ప్రిఫిక్స్ చేయడం అన్నమాట. In general, we don't bother about the yes or no type questions and information questions using this tense. ఇంకా ఇవి కాకుండా సింపుల్ పాస్ట్లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ డైలీ లైఫ్లో ఉపయోగిస్తాము. ఇంకా చెప్పాలంటే మనం మొత్తం 12 టెన్సెస్లో 3 టెన్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో మొదటిది, పాస్ట్ టెన్స్లో మొదటిది, ఫ్యూచర్ టెన్స్లో మొదటిది. ఈ 3 టెన్స్లోనే మనం వీ కెన్ టూర్ అరౌండ్ ద ఎంటైర్ వరల్డ్. లెట్ us know some examples about simple past tense. Look at the formula for simple past tense. Subject plus V2. సింపుల్ పాస్ట్ టెన్స్కి ఎగ్జాంపుల్స్కి తెలుసుకునే ముందు
దానికి మెయిన్ ఫార్ములా తెలుసుకోవాలి. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క రెండవ రూపం ఉంటుంది. V2 in the sense the past form of the verb. Each verb has three forms: present tense, past tense, past participle tense. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క రెండో రూపం ఉపయోగిస్తూ అన్నంబర్డ్ ఎగ్జాంపుల్స్, గడిచిపోయినటువంటి నిన్న మొన్న అటు మొన్న కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి యాక్షన్స్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాం. మేజర్గా ద సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద డెఫినెట్ పాస్ట్ యాక్షన్. ఖచ్చితంగా ఒక పని ఎప్పుడు జరిగిందో చెప్పేటువంటి విషయానికి సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. లుక్ అట్ ది ఎగ్జాంపుల్స్ గివెన్. I completed my MA in 1989. నేను నా యొక్క MA డిగ్రీని 1989వ సంవత్సరంలో పూర్తి చేశాను. We met the CM yesterday. మేము నిన్న ముఖ్యమంత్రిని కలిశాము. You took leave last week. పోయిన వారం మీరు సెలవు తీసుకున్నారు. They didn't consult me that day. వారు నన్ను ఆ రోజు కలవలేదు. ఇక్కడ నెగిటివ్గా ఒక ఐడియాని ఎక్స్ప్రెస్ చేయడానికి, పాజిటివ్గా అయితే సబ్జెక్ట్ డైరెక్ట్గా V2తో ఫాలో అవుతుంది. నెగిటివ్గా did not plus V1. సబ్జెక్ట్ ఈజ్ ఫాలోడ్ బై did not plus V1. Did not take a short form didn't. They didn't consult me that day. She got ready to marry him. ఆమె అతన్ని వివాహం చేసుకోవడానికి సిద్ధపడినది. He didn't harm anybody. అతడు ఎవరికి హాని చేయలేదు. COVID-19 gave rise to the death toll. COVID-19 అనేది డెత్ టోల్ని, టోటల్ నంబర్ ఆఫ్ డెత్స్ని బాగా పెంచింది. Gave rise to the death toll. Joe Biden won the elections. అమెరికన్ ఎలక్షన్స్లో, అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో జో బైడెన్ విజయం సాధించారు. He won the elections. ఎన్నికల్లో నెగ్గారు. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. భారతదేశం 1947వ సంవత్సరంలో స్వాతంత్ర్యం సంపాదించింది. పీపుల్ వర్షిప్డ్ నేచర్ ఇన్ ఏన్షియంట్ టైం. పురాతన కాలంలో ప్రజలు ప్రకృతిని ఆరాధించేవారు. వన్స్ దే లివ్ అ కింగ్. మనం కథలు చిన్నప్పుడు కథలు నేర్చుకునేటప్పుడు లాంగ్ ఎగో దే లివ్డ్ ఎ కింగ్, వన్స్ అపాన్ ఏ టైమ్ దే లివ్డ్ ఎ కింగ్. అలాగే వన్స్ అంటే గతంలో, దే లివ్డ్ ఒకనొకప్పుడు ఒక రాజు నివసించేవాడు. ద గవర్నమెంట్ పోస్ట్పోన్డ్ ది ఎగ్జామ్స్. ప్రభుత్వం పరీక్షల్ని వాయిదా వేసింది. ఇండియా డిఫీటెడ్ పాకిస్తాన్ ఇన్ యస్టర్డేస్ మ్యాచ్. భారతదేశము నిన్న జరిగినటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ని ఓడించింది. మెనీ ఇండియన్స్ లాస్ట్ దేర్ జాబ్స్. చాలా మంది భారతీయులు తమ ఉద్యోగాల్ని కోల్పోయారు. యు మేడ్ ఎ మిస్టేక్. నీవు ఒక పొరపాటు చేశావు. ఐ డిడ్ంట్ బాదర్ అబౌట్ ఇట్. నేను దాని గురించి బాధపడలేదు. దీప్తి డెలివర్డ్ అ మేల్ చైల్డ్. దీప్తి ఒక మగబిడ్డకు జన్మనిచ్చినది. దే డిడ్ంట్ షో మినిమం కర్టసీ. వారు కనీస మర్యాద కూడా చూపించలేదు. వి ట్రీటెడ్ దెమ్ కార్డియలీ. మేము వారిని హృదయపూర్వకంగా ఆదరించాము. రీటా రియలైజ్డ్ హర్ ఫాల్ట్స్. రీటా తన తప్పుల్ని గ్రహించింది. సరిత సెక్యూర్డ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ హర్ క్లాస్. సరిత తన క్లాసులో మొదటి స్థానం సంపాదించింది. షీ లెఫ్ట్ ద పార్టీ ఇన్ అ హరీ. ఆమె ఆ పార్టీ నుంచి హడావుడిగా వెళ్ళిపోయింది. ఐ డిడ్ంట్ టేక్ ద ఎగ్జామ్ వెల్. నేను పరీక్ష బాగా రాయలేదు. We proposed to go on an excursion. మేము ఒక విహార యాత్రకు వెళ్ళటానికి ప్రతిపాదన చేశాము. ఆ విధంగా ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్ V2, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క రెండో రూపం ఉపయోగించామంటే ఖచ్చితంగా సింపుల్ పాస్ట్. ప్రతి ఒక్క సెంటెన్స్లో మనం ఒక టైం ఫ్రేజ్, ఆ డెఫినెట్ పాస్ట్ యాక్షన్ తెలియచేయాలని ఏమీ లేదు రూలు. మన స్పోకెన్ ఇంగ్లీష్లో
ఆ టైం ఫ్రేజ్ చెప్పకుండానే పాస్ట్ ఐడియాస్ని ఈజీగా సింపుల్ పాస్ట్లో ఎక్స్ప్రెస్ చేయవచ్చు. అండ్ దట్ ది ఎండ్ ఆఫ్ ద టాపిక్ ఫర్ టుడే. ఇఫ్ యూ ఆర్ satisfied with this video, you can like it, share it and comment on it. And if you have not yet subscribed to our channel, please subscribe once. Happy learning!